పూట భోజనం పెడితే అన్నదాత అంటాం. వాళ్ళు అన్నం పెట్టారండి మర్చిపోకూడదు అంటాం. మరి అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోరు, బట్టలు ఇచ్చిన వాళ్ళని మర్చిపోరు, సహాయం చేసిన వాళ్ళని మర్చిపోరు, మరి ప్రాణం ఇచ్చిన వాళ్ళని, జీవం ఇచ్చిన వాళ్ళని. కనుక జీవం యేసుప్రభువు వారు ఇచ్చినారు. ఆయన మనం ఆరాధించాలని కోరబడుతున్నాం. రెండవది, ఇందాక మనం చదివే 81వ కీర్తన 1వ వచనం. 81 1వ వచనం. మనకు బలమయ్యున్న దేవుడు. కనుక ఏ దేవుడు అంటే ఈయన బలమైన దేవుడు. మన సీయోను గీతాల్లో పైన ఈ వాక్యం రాసింటారు అట్ట మీద, మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి అని. మొదట మనకు జీవదాత అయిన దేవుడు, జీవం ఇచ్చిన. రెండవది, మనకు బలమై ఉన్న దేవుడు, బలం ఇచ్చినాడు. బలం ఎవరికి కావాలా? బలహీనులకు కావాలి. ఎవరు బలహీనులు? రోమాపత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, మనము బలహీనులమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు చేసి మన కొరకై చనిపోయి. బలహీనులు అంటే ఎవరు? అన్నం లేకపోళ్ళు కాదు, చేతగాని వాళ్ళు కాదు. బలహీనులు అంటే ఎవరంటే మన యొక్క నైజానికి భిన్నంగా చేయలేకపోవడం. అంటే ఈరోజు ఏం అబద్ధం చెప్పకూడదు అనుకుంటాం, ఆ రోజు రోజు కంటే ఎక్కువ చెప్తాం. వారం అన్నీ ఆ రోజే చెప్పిండు. ఈరోజు ఎవరితో పోట్లాడకూడదు అనుకుంటాం నోరు తెరిచి, ఆ రోజే నోరు వేసుకుని పడతాం. ఈరోజు భార్య భర్త పిల్లలు ఎవరితో కొట్లాడకూడదు అనుకుంటాం, ఆ రోజు అందరితో కొట్లాడతారు, పక్కన వాళ్ళతో కూడా కొట్లాడతారు. దీన్ని ఏమంటారంటే బలహీనత అంట. ఇది మనం జయించలేము. కనుక యేసు ప్రభు మనకు బలం ఇచ్చిన. జయించేదే బలం. జయించేదంటే పాపాన్ని జయించేది బలం. అపరాధము జయించేది బలం. చేయకూడది జయించేది బలం. అలాగే శరీరం కొంత బలహీనంగా ఉంటుంది. అందుకే బైబిల్లో రాశారు కదా, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. ఎందుకు బలహీనము? ఆత్మ ఎందుకు సిద్ధము అని అంటే, ఆత్మ దేవుడు దయచేసింది, శరీరం కూడా దేవుడు దయచేసిందే. కానీ శరీరం ఎందుకు బలహీనం అయిపోయిందంటే పాపాన్ని బట్టి బలహీనమైంది. యేసుప్రభు శరీరం బలహీనం లేదు, ఎందుకంటే యేసుప్రభు శరీరంలో పాపము లేదు. మన శరీరం ఎందుకు బలహీనమైందంటే 51వ కీర్తనలో రాయబడినట్లు, పాపంలోనే మన తల్లి గర్భం ధరించింది, మనం పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరుగుతున్నాం. కనుక శరీరము పాపాన్ని బట్టి బలహీనమైంది. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ రక్తమును బట్టి కడగబడి శుద్ధీకరించబడి ఇప్పుడు బలమైన శరీరముగా చేయబడుతుంది. అందుకే బైబిల్లో రాయబడింది, బలహీనముగా విత్తబడి బలమైనదిగా చేయబడుతుంది. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందేదురు అని బైబిల్లో రాసినారు. మనం బలహీనమని గుర్తిస్తేనే బలం వస్తుంది. నాకేం బాగానే ఉన్నానే, ఫుల్గా తింటున్నా, దండికి నిద్రపోతున్నా, నా పనులు నేను చేసుకుంటున్నాను అంటే అది భౌతికమైంది. ఆత్మీయమైంది అది కాదు. ఈరోజు తప్పు మాట్లాడకూడదు అని అనుకుంటే మాట్లాడే పరిస్థితులు వస్తాయి. అప్పుడు మాట్లాడుకోకుండా ఉండడం బలం. అదేమనుకుంటామంటే మనం బలహీనత అనుకుంటాం. వాళ్ళు మాట్లాడినప్పుడు మనం పోట్లాడుకోకుండా ఉంటే ఇట్లా బలహీనం కదా అని అనుకుంటాం. వాళ్ళు ఆకు తింటే మనం 2 ఆకులు తినాలి కదా అంటాం. అది బలము అని అనుకుంటాం. కానీ బైబిల్ అలాగే చెప్పట్లేదు, అది బలహీనత అని చెప్తుంది. యేసు ప్రభు బలవంతుడైన దేవుడు. అందుకే దావీదు 18వ కీర్తనలో అన్నాడు, యెహోవా నా బలమా. దావీదుకి బలం కావాలా? దావీదుకి బలం కావాలా? మనలాంటి వాళ్ళకి బలం కావాలంటే అర్థం ఉంది. ఎందుకంటే మనం అన్నిటికీ భయపడతాం, చేత కాదు. దావీదు చిన్న వయసులో అంటే 18 ఏళ్ల లోపల ఉన్నప్పుడే గొలియాతును చంపినాడు. సింహము, ఎలుగుబంటి వీటన్నిటినీ చంపినాడు. తర్వాత తండ్రి మందను మేపినాడు. శత్రువులు దావీదును చూసి భయపడినారు.
సింహపు గుండె లాంటి గుండె కలిగిన వాడని దావీదుని గురించి ప్రస్తావించబడింది. అలాంటి వాడికి బలహీనం ఏంటి అంటే దైవికమైన కార్యక్రమాల్లో ఆయన బలహీనని గుర్తించున్నాడేమో. అందుకని 18వ కీర్తనకు వచ్చేటప్పటికే యెహోవా నా బలమా, యెహోవా నాకు బలంగా కాకపోతే నేను బలహీనుడిని అని గుర్తించాను. పౌలు కూడా ఇదే విషయమే జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన రాసిన పత్రికల్లో. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడు. పౌలు లాంటి బలహీనుడు అంటే మనమేమనాలా? 3వ ఆకాశానికి ఎక్కిపోయిన వాడే బలహీనుడు అంటే కప్ప మాదిరి జంతువుల మాదిరి భూమి మీద తిరుగుతున్న మన సంగతి ఏంటి? 14 పత్రికలు బైబిల్లో కొత్త నిబంధనలో రాసినాడు బలహీనం అంటే రాసిన పత్రికలు చదువుకోవటానికి సోమర్తనం ఉన్న మన సంగతి ఏంటి? 3 మిషనరీ ప్రయాణాల మధ్యధరా సముద్రం అంతా కలిగి తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటించిన వాడే బలహీనుడు అంటే వాక్యం ప్రకటించడానికే బద్ధకమైన మన సంగతి ఏంటి? అగ్రిపరాజు లాంటివాడితో నిలబడి, అగ్రిపరాజా నేను ఆకాశం నుండి కలిగిన దర్శనానికి అవిధేయుడను గాను ధైర్యంగా ప్రకటించిన వాడే బలహీనుడు అంటే ప్రకటన అంటే నేను నోటు తిరిగిన మన సంగతి ఏంటి? ఎన్నో సంఘాలు ఆవిర్భవించడానికి కారణంగా తను శ్రమల్లోనికి వెళ్ళటానికి ఇష్టపడినవాడు ఆయన కొట్టి కుక్కను లాగినట్లు లాగి చచ్చిపోయాడని వదిలేసిపోయినారు. అలాంటి వాడు బలహీనుడు అంటే మన సంగతి ఏంటి? కనుక ఆయన గురించిన ఆధ్యాత్మిక సంగతులు చాలా ఉన్నాయి. జాగరణలతో ఉన్నాడు, ఉపవాసంతో ఉన్నాడు, దిగంబడిగా ఉన్నాడు, కపట సోదరులు మోసం చేశారు. ఇలాంటివన్నీ అనుభవించిన వాడు యేసు ప్రభు తర్వాత కొత్త నిబంధనలు ఎక్కువ శ్రమలు ఆయనే అనుభవించిందని బైబిల్ పండితులు అంటారు. అలాంటి వాడే నేను బలహీనుడు అంటే మన సంగతి ఏంటి? కనుక మనకు యేసు ప్రభు వారు బలం, మన బలాధిక్యం ఆయనే, మన బలాతిశయం ఆయనే. అందుకే యెహోవా నా బలం అనే పాట మాత్రం పాడుతుంటాము. మన అవసరం వచ్చినప్పుడు మాత్రము అబద్ధం చెప్పేటప్పుడు, మోసం చెప్పేటప్పుడు, ప్రభువా నువ్వు ఈరోజు కొద్దిసేపు రావద్దులే, మేము అన్నీ ముగించుకున్న తర్వాత నువ్వు వస్తావు అంట. 3వది చూస్తామా? కీర్తనలు 43:2. 43వ కీర్తన 2వ వచనం. నీవు నాకు దుర్గమైన దేవుడు. చాలు. ఏమైన దేవుడు? దుర్గమయ్యున్న దేవుడు. ఏ దుర్గము? కళ్యాణ దుర్గమా, రామదుర్గమా? ఆశ్రయ దుర్గమైన దేవుడు. ఇక బైబిల్లో రాశారు ఆయన మన ఆశ్రయ దుర్గము అని. ఆయన మనకు ఆశ్రయం. ఎవరికి ఆశ్రయం కావాలా? నిరాశ్రయులకు కావాలా. నిరాశ్రయులు మనల్ని ఆయన ఆశ్రయపురాల్లోనికి తోడుకొని వచ్చింది. పాత నిబంధనలు ఎవరైనా పాపం చేస్తే వారు దాక్కోవటానికి 6 ఆశ్రయపురాలు ఉండేవి. పాపం చేసిన వాళ్ళు ఆశ్రయపురాల్లోనికి పరిగెత్తిపోయి అక్కడ దాక్కోవచ్చు. ఎవరైనా హత్య చేసిన తర్వాత, ఎవరైనా వారి మీద దాడి చేయటానికి, ప్రతిదాడి చేయటానికి వస్తే వాళ్ళు ఆశ్రయపురంలో ఉన్నారు కనుక వారిని తాకటానికి లేదు. అయితే ఆశ్రయపురంలో నుండి బయటకు వస్తే వారి ప్రాణానికి వారే ఉత్తరవాదులని బైబిల్లో రాసినారు. యేసుప్రభు వారు కొత్త నిబంధనలో మనకు 7వ ఆశ్రయపురం. 6 ఆశ్రయపురాలు మనల్ని కాపాడలేదు, కానీ 7వ ఆశ్రయపురమైన యేసుక్రీస్తు ప్రభువు పాపులమైన మనల్ని క్షమించి కడిగి పరిశుద్ధపరిచి కాపాడుతూ వచ్చింది. ఏ ఆశ్రయము? నిరాశ్రయులైన వారికి లోకమనే తుఫాన్లో, లోకమనే భూకంపాల్లో, లోకమనే యుద్ధాల్లో. మీకు తెలుసు కదా, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా ప్రపంచంలో. ఎక్కడ చూసినా యుద్ధాలే కనిపిస్తుంది. భారతదేశం కూడా పాకిస్తాన్తో యుద్ధం చేసింది, రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది, ఇజ్రాయెల్ ఇరాన్ ఇతర దేశాలతో యుద్ధాలు చేస్తున్నారు. యుద్ధాల సంగతి అంటే బహుశా మనకు ఇక్కడ ఉన్నాం కనుక తెలియకపోవచ్చు. అది కఠోరమైన దుస్థితి. అసలు దాన్ని ఊహించుకోలేం. అన్న ఎక్కడుంటాడు, అమ్మ తల్లి ఎక్కడుంటుంది, భార్య ఎక్కడుంటుంది, భర్త ఎక్కడుంటుంది, పిల్లలు ఎక్కడుంటే, ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. తాగటానికి నీళ్లు కూడా దొరకవు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ గ్రామాల్లో వాళ్ళు మనుషులు యుద్ధానికి భయపడి
వాడి దగ్గర ఉన్న సామాగ్రి ఏదో ముల్లామిటో సర్దుకొని పక్కనున్న దేశాలకు వలసపోతారు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే శరణార్థులు అంటారు. పక్కన దేశం నుండి ఈ దేశానికి వచ్చినారు కనుక అలాంటి వాళ్ళకి ఆ దేశం వాసులు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద ఇలాంటి హాల్స్ గుడారాల్లో వారికి వసతి కల్పిస్తారు. వారికి ఏం కార్డు ఉండదు, మన మాదిరి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఏ కార్డు ఉండదు. ఎందుకంటే అడ్రస్ లేదు. నిరాశ్రయులు. మనము కూడా లోకములో రకరకాల శ్రమలను బట్టి అలాగే నిరాశ్రయులు ఉన్నప్పుడు ప్రభు మనల్ని చేరదీసినాడు, ఆకర్షించినాడు, రెక్కల చాటును భద్రపరిచినాడు, కప్పినాడు. అందుకే ఆయన మనకు 7వ ఆశ్రయపురం అయ్యాడు. ఆ 7వ ఆశ్రయపురమైన యేసుక్రీస్తు ప్రభును బట్టి మనం భద్రంగా క్షేమముగా ఉన్నాం. అందుకే 40 కీర్తన 57 మొదటి వచనం. కీర్తన 57 మొదటి వచనం. చాలు. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరణజొచ్చి ఉన్నాను. ఆపదలు తొలగిపో వరకు నీ శరణు యేసుక్రీస్తు ప్రభు వారిని మనము వచ్చినప్పుడు, శరణం అంటే చాలా పెద్ద మాట. లోకంలో ఎప్పుడు మీరు వింటుంటారు శరణం 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 అని. అంటే ఇంక మాకు ఎవరు దిక్కులేరు, ఎవరు ఆధారం లేదు, ఎవరు పంచం చేరలేము, నీవే మా శరణ్యము అని జ్ఞాపకం చేస్తుంటారు. కనుక ప్రభువు మనకు అలాంటి ఆశ్రయమై ఉంటూ వచ్చింది. అందుకే మనము శత్రు బారి నుండి కాపాడబడుతూ ఈ దినం సజీవులం ఆయన బల్ల చుట్టూ చేరి ఆరాధించుట కొరకే వచ్చి. మన దేవుడు ఎలాంటి వాడు ఇప్పుడు దాకా 3 చూసినాం. మొదటిది జీవదాత అయిన దేవుడు, రెండవది బలమై ఉన్న దేవుడు, మూడవది ఆశ్రయ దుర్గమైన దేవుడు, నాలుగోది చూస్తామా కీర్తనలు 43:4. 43వ కీర్తన 4వ వచనం. చాలు. ఈ దేవుడు ఆనంద సంతోషములు కలగజేయు దేవుడు. కనుక ఆనందము సంతోషం ఎక్కడి నుండి వస్తుందని వాక్యంలో రాశారంటే దేవుని యొద్ద నుండి వస్తుంది అని రాశారు. ఆయనే మా ఆనందానికి మూలం, ఆయనే సంతోషానికి మూలం. ఆయనకు వెలపట్టున్న ఆనందము, ఆయనకు వెలపట్టున్న సంతోషము భూ సంబంధమైనది, తాత్కాలికమైనది. అది కొంతకాలమే ఉండేది. పంటలు బాగా పండితే ఆనందం వస్తుంది, అది కొంతకాలమే. మళ్ళీ ఇంకో సంవత్సరం రావాలి కదా పంటలు. కొత్త బట్టలు కొనుక్కుంటే కొంతకాలము, తర్వాత మళ్ళీ ఇవి మాసిపోతాయి. అలా కొత్త మొబైల్ కొంటే ఏదైనా లోకంలో ఉన్న సంతోషము తాత్కాలికం. అంటే యేసు ప్రభు వారి ద్వారా కలిగే సంతోషం, ఆనందం శాశ్వతమైనది. అందుకనే యేసు ప్రభు వారి భూమి మీద జన్మించినప్పుడు లూకా 2:10లో ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషం. యేసు ప్రభు వస్తే మహాసంతోషం, మహా ఆనందం. లూకా సువార్తలో ఆ సంగతులు మరలా మనకు కనిపిస్తాయి. మహా ఆనందం, మహాసంతోషం. ఆయనకు వెలపటున్నదంతా గతించిపోతుంది, ఆయనలో ఉండేది సదాకాలం నిలుస్తుంది. కనుక యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొంతమంది కష్టాల్లో, శ్రమలో, ఇబ్బందుల్లో వెళుతున్నప్పుడు అవన్నీ ఎలా భరించగలుగుతున్నారంటే ప్రభు ఇచ్చే సంతోషాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి భరించగలుగుతున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. కనుక యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాబోతుంటే ఆనందం, అత్యానందం మనకు కలుగుతుంది. యేసుకు వెలపట్ట అది మనం చూడలేము. కనుక రక్షణ గొప్ప ఆనందం. అందుకే భక్సింగ్ గారు రక్షణ సాక్ష్యము ఆ పుస్తకం ఉంటుంది కదా, దాని క్యాప్షను, దాని మీద ఉన్న టైటిల్ ఏంటంటే పుస్తకం పేరు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము. కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారా సంతోషం,
యేసు ప్రభువుకు వెలుపట ఈ సంతోషము భౌతికమైనది. యేసు ప్రభువులో ఈ సంతోషము సదాకాలం ఉండేది. ఆ సంతోషాన్ని యేసు ప్రభు వారు మనకు ఉచితంగా దయచేసినాడు. అందుకే ఆయన ఆరాధించుట కొరకు మనం చేరువచ్చు. 4వది మన్నించండి. 5వది ఆఖరిది 57వ కీర్తన 2వ వచనం చాలు. మహోన్నతుడైన దేవుడు, ఉన్నతుడు, మహోన్నతుడు అంటే కొలవటానికి లేనంత గొప్పవాడు. స్కేల్కి అందడు, టేప్కి అందడు, ఆ తర్వాత మెజర్మెంట్స్ చేసే ఏ యూనిట్స్కి ఆయన అందడు, ఆయన కొలవలేము. అలాంటి మహోన్నతుడైన దేవునికి మనము ఆరాధించుట కొరకై చేరవచ్చు. మన జీవితాల్లో అలా మహోన్నతుడిగా ఆయన ఉంటూ వచ్చిన ఆ మహోన్నతుడైన దేవుడు మహాపాపులమైన మనల్ని ప్రేమించి సిలువ మీదకి వెళ్ళి తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, దేహమంతా కూడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, చేతుల్లో మేకులు, సిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి లోక రాజ్యంలో దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించుట కొరకై మనం చేరవచ్చు. పాత నిబంధనలోని భక్తులు, కీర్తనల రాసిన భక్తులు యేసుక్రీస్తు ప్రభువును ప్రవచనాత్మకంగా ఎరుగుదురు, కానీ అక్షరానుసారంగా యేసు వారికి తెలియదు. ఇప్పుడు కొత్త నిబంధనలు వచ్చిన మనము యేసు ప్రభు పుట్టుక తెలుసు, యేసు ప్రభు బోధలు తెలుసు, యేసు ప్రభు జీవన శైలి తెలుసు, యేసు ప్రభు మరణం తెలుసు, యేసు ప్రభు సమాధి తెలుసు, యేసు ప్రభు పునరుత్థానం తెలుసు, యేసు ప్రభు తిరిగి లేచింది కూడా మనకు తెలుసు, రాబోతున్నది కూడా మనకు తెలుసు. పాత నిబంధనలోని భక్తులు ఇవన్నీ తెలియకుండా ప్రవచనాన్ని బట్టి అంత ఆరాధిస్తే, కొత్త నిబంధనలు ఇవన్నీ అనుభవపూర్వకంగా తెలిసిన మనం ఇంకెంత ఎక్కువగా ప్రభుని ఆరాధించాలి. కనుక ఈ ఉదయకాలం ప్రభు బల్ల ఎదుట మనము సాగిలపడి ఆయన ఎలాంటి దేవుడో జ్ఞాపకం చేసుకుని ఆరాధించాలి. మొదట మనకు ఆయన జీవం ఇచ్చిన దేవుడు, రెండవది మనకు బలం ఇచ్చిన దేవుడు, మూడవది మనకు ఆశ్రయమైన దేవుడు, నాలుగవది ఆనందము కలగజేసిన దేవుడు, ఐదవది మహోన్నతుడైన దేవుడు. కనుక అలాంటి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించి మన ఆరాధనల సింహాసనం మీద ఆ ప్రభువును మనము ఆసనం చేస్తాం. లేచి నిలబడి పాట పాడే సమయంలో సండే స్కూల్ బిడ్డలు సండే స్కూల్కి వెళ్తారు. పాట సంఖ్య 134. పాట సంఖ్య 134. దయచేసి ముందుకు రండి బ్రదర్స్, యవనస్తులు వెనకల ఉండొద్దండి, ముందుకు రండి. దయచేసి వరుస క్రమంలో ఉండండి. 134. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణ నీవే, మా సామర్థ్యము పునరుత్థానము
రక్షణ నీదే మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు అయినను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును జీవించును అయినను నలిగిన వినయంపు దీన మనసులో నివసించును జీవించును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి దీనమెల్ల ప్రభుకై వదియింప బడియున్నటి గొర్రెలము దీనమెల్ల ప్రభుకై వదియింప బడియున్నటి గొర్రెలము అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును అయినను ప్రేమించిన వాని ప్రేమను బట్టి పొందితిమి విజయమును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి యున్నాము మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి యున్నాము అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితిమి అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితిమి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి దయచేసి సండే స్కూల్ టీచర్స్ మొదట ఆరాధిస్తారు. ఆ తర్వాత ఓ సహోదరుడు సహోదరి వాక్యంను అనుసరించి ఆరాధించవలసిందిగా ప్రభునామమున కోరుతూ ఉంటున్నాం. సండే స్కూల్ టీచర్స్